హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఒక వైర్లెస్ మైక్రోఫోన్ అన్బాక్సింగ్తో వచ్చాను. రండి చూసేద్దాం. ఇదే ఆ వైర్లెస్ మైక్రోఫోన్, పోట్రానిక్స్ ఏఐ పవర్డ్ వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట. ఇది నాది కాదు, మా ఫ్రెండ్ శివాది. తను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడనమాట, హన్విరాన్ అని. పనిలో పనిగా తనకు కూడా సపోర్ట్ చేసేయండి. సో తను ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాడనమాట. ఇది 3400 పడింది. ఆల్రెడీ చెప్పినా కదా, మా ఫ్రెండ్స్లో ఎవరు ఏం ఆర్డర్ పెట్టినా కూడా అన్బాక్సింగ్ మాత్రం మనమే చేసేదని. సో ఇది కూడా ఎత్తకచ్చుకున్నాను, నేనే అన్బాక్సింగ్ చేసి మా సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిస్తాను. రండి చూద్దాం, ఓపెన్ చేసి ఇందులో ఏమేమి ఉన్నాయో మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దీని ఫీచర్స్ ఏంటో కూడా చూసేద్దాం అనమాట. కమాన్. ఇదే ఆ వైర్లెస్ మైక్రోఫోన్, పోట్రానిక్స్ కంపెనీ ఏఐ పవర్డ్ మైక్రోఫోన్ అన్నమాట. ఇది చూడండి, వ్లాగ్మేట్ 1. ఇది వచ్చేసి 360 డిగ్రీస్ సౌండ్ పికప్ అనమాట. ఇది మీ సరౌండింగ్స్లో ఏ సైడ్ నుంచి అయినా కూడా సౌండ్ పికప్ చేయగలుగుతుంది. అంటే బ్యాక్ సైడ్ నుంచి అయినా, మీ ఫ్రంట్ సైడ్ నుంచి అయినా, మీ సైడ్స్ నుంచి అయినా, ఏ పక్క నుంచి అయినా కూడా సౌండ్ పికప్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఈ మైక్రోఫోన్ యొక్క మెయిన్ ఫీచర్స్ మనం చూద్దాం. దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ ఉందన్నమాట. చూడండి, ఏఐ పవర్డ్ మైక్రోఫోన్ ఫర్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇందులో 4 ఆప్షన్స్ ఉన్నాయి. 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వన్ వచ్చేసి బ్లూ లైట్ స్టాండర్డ్ నాయిస్ క్యాన్సిలేషన్. మీరు కనుక ఇది ఆన్ చేసి పెట్టుకుంటే మీరు పబ్లిక్ లో వీడియో చేసేటప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది క్యాప్చర్ కాకుండా మీ వాయిస్ క్లారిటీగా వస్తుందన్నమాట. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఎల్లో లైట్ ఏఐ ఎన్హాన్స్డ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇందులో వచ్చేసి మీ వాయిస్ ఏఐ ద్వారా ఎన్హాన్స్ అయ్యి దాంట్లో కూడా నాయిస్ రాకుండా నాయిస్ క్యాన్సిల్ అయ్యి ఆడియో చాలా మంచిగా వస్తుందన్నమాట. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి గ్రీన్ లైట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్. ఇది ఆన్ చేసి పెట్టుకుంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అలాగే క్యాప్చర్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడు యూస్ఫుల్ అంటే, మీరు ఎప్పుడన్నా ఫారెస్ట్ లో వీడియోస్ తీస్తున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అలాగే కావాలనుకుంటే, అంటే పక్షుల సౌండ్ కానీ, ఆ వాటర్ పడే సౌండ్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అలాగే కావాలనుకుంటే మీరు ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా రెడ్ లైట్ వచ్చేసి ఫర్ మ్యూట్ కోసం ఇది వాడతాము. ఇది పెద్దగా అవసరం లేదనమాట. ఇంకా దీనికి రిబ్బన్ కటింగ్ చేసి ఓపెన్ చేసే టైం దగ్గర పడింది. రండి చూసేద్దాం ఓపెన్ చేసేసి. ఈ ఓపెన్ చేసేది పెద్ద తలకాయన కవర్లు చుట్టింటారు, ఆ స్టిక్కర్లు అవన్నీ వేసి పెట్టింటారు. ఎట్నోట లాగిన మొత్తానికి అట చేసి ఇట చేసి వచ్చేసింది చూడండి మన మైక్. మొత్తానికి బయటికి తీసేసినాం అనమాట. ఇదే మన పోట్రానిక్స్ మైక్రోఫోన్. బాక్స్ లోంచి బయటికి తీసి చూద్దాం దీని కథ ఏందో, ఏమేమి ఉన్నాయో లోపల. అబ్బా భలే స్మూత్ గా ఉంది, జారిపోతుంది చేతల్లోంచి. చూడండి ఇలా ఉంది అనమాట ఇది మొత్తానికి. ఓపెన్ చేస్తున్నా, ఇంకా టొట్టడాయ్ ఓపెన్ అయిపోయింది. చూడండి ఏమేమి ఉన్నాయో. 2 ట్రాన్స్మిటర్లు, ఒక రిసీవర్ వచ్చిందనమాట. ఈ రౌండ్గా ఉండే 2 ట్రాన్స్మిటర్లు, అది వచ్చేసి రిసీవర్ అనమాట. ఇక్కడ 2 రిసీవర్లు ఎందుకు ఇచ్చినారంటే, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు ఒక దాంట్లో మాట్లాడడం కష్టం కాబట్టి చెరొకటి యూజ్ చేసుకొని ఒక్కటేసారి ఇద్దరి వాయిస్ని కూడా క్యాప్చర్ చేయొచ్చు అనమాట ఈ రిసీవర్ ద్వారా. దీనికి మనము ఛార్జింగ్ పెట్టుకొని యూజ్ చేసుకోవాలన్నమాట. చూడండి బ్యాక్ సైడ్ ఛార్జింగ్ పిన్ వచ్చిందనమాట. ఇది సి టైప్ ఛార్జింగ్ పిన్. మనం ఈ పౌచ్కు ఛార్జింగ్ పెడితే లోపల ఉండే ట్రాన్స్మిటర్లకు కూడా ఛార్జ్ అవుతుంది అనమాట. అలా కాకుండా సపరేట్గా వాటికే ఛార్జింగ్ పెట్టుకుందాం అనుకున్నా కూడా వాటికి కూడా పిన్ ఉంది చూడండి. ఇది కూడా సి టైప్ ఆప్షన్ అనమాట. ఈ రెండింటికి కూడా డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే రిసీవర్ కూడా మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు డైరెక్ట్. ఈ రిసీవర్కు మాత్రం ఖచ్చితంగా సపరేట్గానే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పౌచ్ నుంచి రిసీవర్కు ఛార్జ్ కాదనమాట, దాని కనెక్టివిటీ లేదు లోపల నుంచి. ఒకసారి ఈ ట్రాన్స్మిటర్ను అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఎలా ఉందో. దీనిపైన నేను లైట్స్ వస్తాయని చెప్పినా కదా, చూడండి లైట్స్ అనేవి బ్లూ లైట్, ఎల్లో లైట్, రెడ్ లైట్, గ్రీన్ లైట్. అక్కడ మనం బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఆప్షన్స్ అనేవి మారుతాం అనమాట. దీనిపైన మొబైల్కు కనెక్ట్ చేసుకునేప్పుడు మాత్రమే మీకు కనబడుతుంది. నేను ఆల్రెడీ చెప్పినా కదా, బయట పౌచ్కు ఛార్జింగ్ పెడితే వీటికి కూడా ఛార్జింగ్ ఎక్కుతుందని. చూడండి ఆ పిన్నులు కనపడుతున్నాయి కదా, అదే అనమాట కనెక్టివిటీ పాయింట్ ఈ పౌచ్కు ఈ ట్రాన్స్మిటర్లకు అనమాట. దీని ద్వారానే ఈ ట్రాన్స్మిటర్లు కూడా ఛార్జ్ అవుతాయి అనమాట. ఇంకా ఇక్కడ ఏదైతే రిసీవర్ ఉందో ఈ రిసీవర్ను మనం మొబైల్కు కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా సి టైప్ పిన్నే. సో ఇది మన మొబైల్ కనెక్ట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక గ్రీన్ లైట్ వస్తుంది అనమాట. అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది మన మొబైల్కు కనెక్టివిటీ అయ్యిందని. ఇంకా ఈ ట్రాన్స్మిటర్ను మనం చేతిలో పట్టుకోకుండా వాడుకునే దానికి 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి ఈ క్లిప్ ఆప్షను. ఇది వచ్చేసి మనం షర్టుకు ఇట్లా క్లిప్ ఓపెన్ చేసి తగిలించుకొని మాట్లాడుకోవచ్చు అనమాట. ఇంకా రెండవది వచ్చేసి మ్యాగ్నెట్ అనమాట. ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది, అది ఆటోమేటిక్గా మనం ఎక్కడ కావాలంటే అక్కడ అంటించుకోవచ్చు అనమాట. చూపిస్తాను చూడండి. ఇంకా మ్యాగ్నెట్ ఆప్షన్ యూజ్ చేసి ఎలా యూజ్ చేయాలనో చెప్తా చూడండి. ఇలా మ్యాగ్నెట్ ఉంటుంది అనమాట. ఈ 2 అంటుకొని ఉంటాయి మ్యాగ్నెట్ ద్వారా. చూడండి అక్కడ ఆప్షన్ ఉంది. సో అలా వదిలేస్తే అలా కత్తుకుంటుంది అనమాట. ఈ మ్యాగ్నెట్ని ఇలా సపరేట్ చేసి ఆ రెండి మధ్యలో మీ షర్ట్ కాలర్ను పెట్టి అలా వదిలేస్తే అంతే అనమాట, అంటుకుంటుంది అనమాట. ఇది మళ్ళీ పోదనమాట, మ్యాగ్నెట్ ద్వారా స్ట్రాంగ్గా అతుక్కుంటుంది అనమాట. ఈ సింపుల్ మ్యాగ్నెటిక్ ఆప్షన్ ఏదో బాగుంది కదా. మీరు పబ్లిక్లో వీడియో తీసేప్పుడు ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఉంటుంది అనమాట, పబ్లిక్ నాయిస్. సో అది అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి మైక్స్ ఉన్నాయి. చూడు ఇప్పుడు నేను ఎల్లో ఆన్ చేసిన ఇది.
సో ఇప్పుడు నాయిస్ రిడక్షన్ అయ్యి మీకు ఆడియో క్వాలిటీ అనేది వస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అనమాట ఆడియో క్వాలిటీ. సో ఆడియో క్వాలిటీ అనేది చాలా మెయిన్ పబ్లిక్లో వీడియో తీసేటప్పుడు, అలాగే ఇంట్లో తీసేప్పుడు కూడా ఈ ఈ రూమ్ యొక్క ఎక్కువ రాకుండా ఉండాలంటే సో ఇలాంటి మైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఉండాలి కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళ దగ్గర. కంటెంట్ క్రియేషన్‌లో మీ వాయిస్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఏం చెప్తున్నారో ఆ పక్కోళ్ళకి అర్థం కాకపోతే మీరు ఏం చేసినా కూడా వేస్టే. అది రీచ్ కాదనమాట పబ్లిక్. మీరేం చెప్తున్నారో అది క్లారిటీగా అర్థం కావాలంటే పబ్లిక్ ఇలాంటి మైక్స్ ఖచ్చితంగా వాడాలి. చూడండి ఇప్పుడు ఇది నేను బ్లూ లైట్ వెలుగుతుంది కదా, ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అయ్యి మీకు వాయిస్ వస్తూ ఉంటుంది. మీరే అబ్జర్వ్ చేయండి వాయిస్ ఎలా వస్తుందో. ఇప్పుడు ఇది గ్రీన్లో ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ అయిపోయింది. సో మీకు నాయిస్ అనేది వస్తూ ఉంటుంది అనమాట, బ్యాక్గ్రౌండ్లో ఏం నాయిస్ వస్తుందో అదంతా కూడా. సో అలాగే ఇప్పుడు చూడండి దీని ఎల్లోకు చేంజ్ చేశాను నేను ఈ బటన్ను. సో ఇప్పుడు ఏఐ ఎన్హాన్స్డ్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటే మీకు ఇంకా వాయిస్ అనేది ఏఐ ఎన్హాన్స్ అయ్యి నాయిస్ అనేది క్యాన్సిల్ అయ్యి మీకు వాయిస్ క్లారిటీగా వస్తూ ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫైనల్లీ ఈ పోట్రానిక్స్ ఏఐ పవర్డ్ మైక్రోఫోన్ చాలా బాగా పనిచేస్తుందనమాట. అసలు బ్యాక్‌గ్రౌండ్‌లో నాయిస్ రాకుండానే మీకు ఆడియో క్వాలిటీ అనేది ఇస్తా ఉంది. సో, నేనైతే దీనికి మంచి రేటింగే ఇస్తాను. సో, ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో గాదు. జస్ట్ నాకనిపించింది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. నాయిస్ అనేది రాకుండా ఆడియో క్వాలిటీ అనేది ఇస్తోంది. అందుకే నేను దీన్ని మీకు సజెస్ట్ చేస్తున్నాను. ట్రై చేయండి ఒకసారి. థాంక్ యూ.